హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. ఎలా ఉన్నారు అందరూ? 26 కొత్త సంవత్సరం వచ్చేసింది కదా. సో న్యూ ఇయర్ అయిపోయింది, పండగలు వరుసగా వచ్చి వెళ్ళిపోయినాయి. పండగ వండిన పిండి వంటలు అయిపోయాయి, వచ్చిన చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు. ఏంటి నా సోది మాత్రం ఆగలేదు అనుకుంటున్నారు కదా. సారీ. యాక్చువల్గా ఇవాళ ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఏంటంటే, చాలామంది నన్ను లాస్ట్ టైం నా లంచ్ వీడియోలో మెంతికూర పులుసు అని చూపించాను. సో అది వీడియో చేసి పెట్టండి, రెసిపీ పెట్టండి అని కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటే, సరే ఇంకా లాభం లేదు చేసేద్దాం, అడుగుతున్నారు కదా అని చెప్పి నేను ఈరోజు ఆ రెసిపీ చూపిద్దామని ప్రిపేర్ అయ్యాను అనమాట. దానికోసం నిన్న నైటే షాప్కి వెళ్ళి 2 పెద్ద కట్టలు ఎంత ఉన్నాయి కట్టలు తీసుకొచ్చి ఒలిచేసాను అనమాట. ఇది ఒలుస్తుండగా మా బొడ్డోడు వచ్చి ఆడుగోడ బాబు కొంచెం హెల్ప్ చేశాడు, బాగానే తీసాడు యాక్చువల్ చెప్పాలంటే. స్టెమ్స్ తీయకూడదు. వావ్, బాగా తీస్తున్నావు. వావ్, సూపర్ అవ్యూ. మొత్తం తీసేస్తావా? నాకు హెల్ప్ చేస్తావా మొత్తం? సరే, ఈ లోపు మనం పాట పాడుకుంటూ తీసుకుందామా? ఇంకోటి ఏమన్నా? వావ్, భలే వచ్చావు అవ్యూ నాకు హెల్ప్ చేయడానికి. గాడ్ పంపించాడా నిన్ను? నువ్వేనా అయిపోయి వచ్చేసావా? అవ్వా, చెప్పిందా? పిన్ను కరెక్ట్ అయిపోయి డోర్ తీసిందా? నైస్. చూడు ఎంత బాగా తీస్తున్నాడు, నేర్చుకో అవ్యూని చూసి. ఈజీగా ఉన్నది తీయి. నీకేది ఏముండదా? కష్టపడ్డారు కదా అందరూ తినాలంటే ఫుడ్. ఇదేంటి అనుకుంటున్నావు? ఇది ఏమంటారు దీన్ని? కాదు, ఫెనుగ్రీక్. ఇదిగో బిగ్ వన్ ఇచ్చాను సార్. బిగ్ 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 అదన్నీ వేస్ట్, అది వేస్ట్ రా. ఓకే తీ. అప్పుడు వాడు ఎలా పడతాడు చెప్పు? నిన్ను నన్ను ఏకం కమ్మందా. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. ఇంకోటమ్మా నీకు? ఆర్ యూ ఎంజాయ్? ఓకే. హీఈస్ హెల్పింగ్ ఇస్ చిమ్మి. రేపు ఈ కూర బాగా వచ్చిందంటే దానికి కారణం అవ్యూనే. ఎందుకని చెప్పు? ఎందుకని అవ్యూ? రేపు మండే. వాట్ ఈస్ టుమారో? హాలిడేస్ పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయా? మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి. ఏం లేదు, రేపు హాలిడే నీకు. రేపు రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తారు చెప్పు? ఎంజాయ్. ఏయ్, ఈ మెంతికూర లాంటివి ఏంటంటే మనం నైటే తీసేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ వండడానికి ఈజీగా కొంచెం త్వరగా అయిపోతుంది. బికాస్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఈ మెంతికూర మనం అస్సలు కాడ లేకుండా ఒలుచుకోవాలి. ఇలాగ అసలు ఆకు కాడ అనేది ఉండకూడదు. కాడ పడితే చేదవుతుంది. అదర్ ఆకుకూరలో ఇప్పుడు తోటకూర, చుక్కకూర ఇలాంటి అట్లా కాడలు కొంచెం టేస్ట్ ఉంటాయి. బట్ ఇక్కడ కాడ వేస్తే మాత్రం చేదు వస్తుంది. మెంతాకే చేదు, ఇంకా కాడబడితే ఇంకా చేదు. అండ్ వన్ థింగ్ ఈజ్ మరీ ముద్రాకు తీసుకోవద్దు, అది కూడా చేదు అనిపిస్తుంది. సో దీని హెల్త్ బెనిఫిట్స్ ఇవన్నీ అయితే నేను చెప్పను, ఎందుకంటే మీరు గూగుల్ కొట్టుకొని తెలుసుకోండి. నేనేం పెద్ద డాక్టర్ని కాదు. సో ఇదిగో 2 కట్టలు ఒలిస్తే ఇంత ఆకు అయిందనమాట. మీకు కొలతగా చెప్పాలంటే ఇలా 2 గుప్పిళ్ళు ఫుల్ వస్తుంది అనుకోండి నా గుప్పిడితో. సో నేనైతే ఇలా ఈ కొలత ప్రకారంగా మీకు చూపిస్తాను. సో చేసేసుకోండి. పులుసు అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకో ఈ ప్రిపరేషన్కి టైం పడుతుంది. కుకింగ్ టైం ఓకే, నార్మల్ కర్రీ లాగా అయిపోద్ది. ప్రిపరేషన్ ఈజ్ వన్ థింగ్ ఈజ్ ఈ ఆకుకూర ఒలుచుకోవడం. రెండోది దీనికి కొబ్బరి పాలు కావాలి మనకి. ఒక కొబ్బరికాయని కోరేసి దాని పాలు చిక్కగా ఒక ఇంత గ్లాస్ తీసుకోవాలి, అది టైం టేకింగ్. అండ్ ఇంకోటి ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తాం, అదే స్పెషల్ అనమాట ఇందులో. సో అవి ఎక్కువ ఒలిచేసి నేనైతే ఎక్కువ వేస్తాను, ఇన్ని దాకా వేస్తాను. సో అవి ఒలుచుకోవడం ఇవన్నీ టైం టేకింగ్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. సో మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్.
ఒక్కసారి చూడండి నేను ఏమేమి రెడీ చేసి పెట్టుకున్నాను. పులుసులోకి కావాల్సింది ఉల్లిపాయ అండ్ గ్రీన్ చిల్లీస్. ఇవి నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు అనుకోండి. టమాటో కూడా అంతే, ఒక 3 టమాటోస్ తీసుకున్నాను మీడియం సైజ్. అండ్ నేను చెప్పాను కదా వెల్లుల్లిపాయ రేఖలే దీనికి స్పెషల్ అని. సో ఇవన్నీ ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఇవన్నీ టైం తీసుకుంటాయి కొంచెం మనకు, అందుకే ఇవన్నీ నైటే చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఈజీగా వేసేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి కొబ్బరిపాలు చిక్కగా ఉండాలి, అంటే ఫస్ట్ పిండుతాం కదా గ్రైండ్ చేసిన తర్వాత ఆ కొబ్బరిపాలు. అండ్ చింతపండు పులుసు కూడా తీసేసి పెట్టుకున్నాను. ఇంకా ఉప్పు కారం పసుపు ఇవన్నీ కామన్గా ఉండేవే. సో ఇప్పుడైతే మీకు రెసిపీ నేను స్టార్ట్ చేసేస్తాను. ఇందులో నేను ఏమేమి వాడానో అవన్నీ కింద లింక్స్ ఇస్తాను. అంటే లైక్ ఈ బుట్ట, ఆయిల్ డిస్పెన్సరు, తర్వాత కడాయి, ఇవన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసుకోండి. సో ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. దీనికి ఒక రీజన్ చెప్తా. యాక్చువల్గా ఈ పొడుగు లైటర్ తీసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. దేనికంటే ఈ షార్ట్గా ఉండే ఏమవుతుందంటే ఎప్పుడన్నా పిల్లలు ఆర్ మనం కూడా సమ్టైమ్ ఇలా కొడతాం కదా, మనం వెంటనే వెలగదు స్టవ్ ఒక్కొక్కసారి. ఆ వెలగనప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ మంట వస్తే జప్పకమని చేతికి సెగ తగిలే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో అందుకే ఇలా పొడుగు తీసుకున్నాం అనుకోండి, అది సడన్గా ఫ్లేమ్ వచ్చినా మన చేతికి ఏం సెగ తగదు. మనకు అలవాటే, బట్ కొత్తగా పిల్లలు నేర్చుకునేటప్పుడు వాళ్ళు కంగారు పడిపోతారు. అలా వచ్చేటప్పటికి ఏదో ఒకటి చేస్తారు, అలా చేతిలో ఉన్నది వదిలేయడమో లేకపోతే ఇలా ఏదో జరుగుతుంది కదా. సో అందుకని ఇలాంటి పొడుగు లైటర్స్ అయితే అందరికీ కొంచెం సేఫ్టీ మెజర్స్ కింద వాడచ్చు అన్నది నా ఐడియా. నేను అందుకే ఇది వాడుతున్నా. సో ముందు ఆయిల్ వేసేసుకుందాం. సో ఆయిల్, ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఆ క్వాంటిటీని బట్టి రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, అలా వేసేసుకోండి. నేనంటే వేసేస్తాను పక్కా కొలతలతో, అయితే ఏమో కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో ఆయిల్ అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పోపు గింజలు వేసేసుకుందాం. జస్ట్ జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, సింపుల్ పోపు, కరివేపాకు, తాలింపు వేగుతుండగానే వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఇందులో ఈ వెల్లుల్లిపాయ అయితే నిజంగా ఈ బిలీవ్ మీ తింటుంటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ వేయడం వల్ల. సో నేను ఎక్కువ వేసుకుంటున్నాను, ఇంకా కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ పాయలు పెద్ద బాగాలేవు, చిన్నగా ఉన్నాయి. పెద్ద పాయలు ఉంటే బాగుంటుంది ఇంకా. సో ఇవి కూడా వేసేసుకుందాం. ఇవి మరీ వేగిపోకూడదు, జస్ట్ అలా ఒక్కసారి. వెల్లిపాయ వేసేసిన తర్వాత మనం పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ వేసేసుకుందాం. ఈ పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అదొక స్పెషల్ టేస్ట్ వస్తుంది. మెంతికూర టేస్ట్ కలిసి అందులో పులుపు, ఆ కొబ్బరి పాల వల్ల తీపి, వెల్లుల్లిపాయ టేస్ట్ అన్నీ కలిపి మంచి ఇది వస్తుంది. ఇది నేనైతే నా తమిళనాడు నుంచి వచ్చిన ఒక ఫ్రెండ్ దగ్గర, మా పాత ఫ్లాట్లో నైబర్ అనమాట, రాజీ అని, తన దగ్గర నేర్చుకున్నాను. ఇది కొబ్బరి పాలు అంటే యూజువల్గా కేరళ తమిళనాడు వాళ్ళ రెసిపీ, మనం ఎక్కువ వెయ్యం కదా కొబ్బరి పాలు అన్నిట్లో. సో ఈ రెసిపీ అయితే తన దగ్గర నేర్చుకున్నాను. అప్పటి నుంచి మా ఇంట్లో అందరికీ నచ్చేసి మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. సో ఇలా ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఇది కొంచెం మనం మగ్గనివ్వాలి ఉల్లిపాయని. ఇప్పుడు మా ఫ్రెండ్ మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళిపోయింది వెనక్కి. సో థ్యాంక్స్ టు రాజీ. ఈ వీడియో చూస్తే కనుక ఈ రెసిపీ నువ్వు నేర్పించిందే. సో ఇది మా ఇంట్లో మళ్ళీ మేము అందరం చేయడం మొదలుపెట్టాం. నా దగ్గర నుంచి మా మరదలు, మా అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు అందరూ నేర్చుకొని చేస్తున్నాం. సో థ్యాంక్స్ ఫర్ దిస్ యమ్మీ రెసిపీ అనమాట. ఈ రెసిపీ నేర్చుకొని కూడా అరౌండ్ 2005-06లో నేర్చుకున్నానంటే ఆల్మోస్ట్ 20 years పైన అయిపోయింది నేర్చుకొని. అప్పటి నుంచి నవ్వండి దాన్ని మెంతుకూర వచ్చిన టైంలో, అంటే సీజనల్ కదా మెంతుకూర, సో అది వచ్చిన టైంలో అయితే మేము ఆన్ అండ్ ఆఫ్ చేస్తూనే ఉంటాం ఈ రెసిపీ. ఎందుకో టేస్ట్ అయితే నోటికి బాగోలేనప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది ఈ టేస్ట్. డెఫినెట్లీ మీరు అందరు ట్రై చేసి ఎలా ఉందన్నది కూడా కమెంట్స్లో కింద చెప్పండి నాకు. ఉల్లిపాయ మగ్గింది కదా, కొంచెం ఇప్పుడు ఇందులో సాల్ట్, టేస్ట్కి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ పసుపు,
జీలకర్ర ధనియాలు కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇది ఆ పౌడరు. ఇది ఒక 1 స్పూన్ 1.5 స్పూన్, అంటే మా స్పూన్ సైజ్ చిన్నది, సో 1.5 స్పూన్ వేసుకున్నాను. వేసుకున్నాక బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న మెంతికూర, ఇందాక మీకు కడగకుండా చూపించాను, ఇప్పుడు కడిగేసి పెట్టుకున్నాం. సో ఇది చూడండి, 1 2. మెంతికూర కూడా బాగా మగ్గాలి, బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది. సో కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చేద్దాం. ఇది మగ్గితే ఎంత అవదు, చూడడానికి ఇంత పెద్ద గుప్పెళ్ళు 2 వచ్చింది, బట్ మగ్గితే ఎంత అయిపోతుంది అది. సో అందుకే దాంతోపాటు గ్రేవీగా ఈ టమాటో ఇవన్నీ వేసుకుంటాం అన్నమాట మనం. మెంతికూర వాసన వేయగానే వచ్చింది చక్కగా వచ్చి. అండ్ ఇంకోటి తెచ్చి తేగానే తాజాగా ఉన్నప్పుడే వండేసుకుంటే బాగుంటుంది. ఏ ఆకుకూరైనా వడిలిపోయాక, ఆల్రెడీ మేము నిన్న తెచ్చాం, వాళ్ళు మార్కెట్లో నిన్న మార్నింగ్ కోసుంటారు, కొంచెం వడిలిపోయి ఉంది, బట్ పర్వాలేదు బాగానే ఉంది. మరి ఇలా అయిపోలేదు, వింటర్ కదా. సో తెచ్చిన వెంటనే మనం ఇలా ఒలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వండేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండనివ్వకుండా. సో ఇప్పుడైతే మూత పెట్టాను. సో మగ్గరిద్దాం సిమ్లో, దీన్ని కొంచెం బాగా మగ్గాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. అది మగ్గింది ఆల్మోస్ట్. ఒకసారి కలిపేసుకొని సరే, ఆ వెల్లుల్లిపాయలు మెంతికూర ఈక్వల్గా ఉన్నట్టుంది కదా, సో ఇలా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో టమాటో కూడా వేసేసి, కూర కోసం వెయిటింగ్. అక్కడ అన్నం తినమంటే కూర అయ్యాక తింటదంట. వంక కదా ఇది, అయ్యేదాకా ఉంటావా పారిపోతావు? చూద్దాం రండి ఒకసారి. టమాటో వేసేసాను. సో కలుపుకొని ఇది కూడా బాగా, టమాటో కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలి. చికిరి 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 చిక్కిరి పడతా పడతా నీ వెనకే ఏది పారిపోయింది చికిరి. యాక్చువల్గా వీడియో చేద్దామని లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. సో అందుకని, బట్ నాకు నా కూతురు మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చెయ్యం, మార్నింగ్ డైరెక్ట్ లంచ్. సో కొద్దిగా ఆకలేసిందని చెప్పి మేమిద్దరం అయితే ఇంక ఈయనకి కూడా ఈ పులుసు తినరు. కొంచెం ఇది ఎందుకో కొబ్బరి పాలు వేస్తాం కదా, అదొక స్వీట్ టేస్ట్ ఉంటుంది. సో ఆయనకి అది స్వీట్గా ఉంటే నచ్చదు. సో ఆయన కూడా తినరు. ఆయనకి మా అమ్మాయికి వీళ్ళిద్దరూ తినరు అనేసి వీళ్ళిద్దరికీ అండా బుర్జీ అంటే గుడ్డు పొరటు చేశాను అనమాట. సో మా అమ్మాయి గుడ్డు పొరటు వేసుకొని తినేసింది. నేను ఇంకా రావాలి, నేనేమో తోటకూర పప్పు ఉంటే వేసుకొని నేను తినేసా. మేడం ఉంది కదా, ఆ మేడం ఉంది తినమంటే ఇదిగో ఈ మెంతికూర పులుసు అయ్యాక తింటానని చెప్పింది. వెయిట్ చేస్తుంది అనమాట, తనకి ఇష్టం అనమాట ఈ పులుసు. సో వెయిట్ చేస్తుంది. సో ఇది అయ్యాక తింటదంట వేడి వేడిగా వేసుకొని. అది సంగతి. ఇది మూత పెట్టేసి, ఎలా ఉంటుంది దుర్గా ఈ కూర? ఎంత బాగుంటుంది. నువ్వు వండుతావు, మీ ఇంట్లో ఎప్పుడన్నా వండి పెట్టావు మరి మీ ఆయనకి? నువ్వు ఎందుకు వండవు? నేను ఇస్తే కొద్దిగా ఇస్తాను, అందరికి సరిపోదు కదా. ఎందుకు వస్తలేదు? ఏమంటారు అది, మైండ్ పెట్టి చెయ్యాలి, మనసుతో చెయ్యాలి, అప్పుడే ఏ వంట అయినా బాగుంటుంది. నాకు ఇక్కడే మనసు ఉందని ఇక్కడ మనసు ఉందా? గుడ్, సరే కానీ. ఆల్మోస్ట్ మగ్గిపోవచ్చింది టమాటో. ఈ లోపు మనం ఇది కలిపేసి ఉంచుకుందాం. సో ఫస్ట్ అయితే మాది చిన్న స్పూన్ అని చెప్పాను కదా, సో నేను 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం పడుతుంది, ఎందుకంటే పులుపు వేస్తున్నాం, టమాటో వేసాం, కొబ్బరి పాలు, ఇవన్నిటి వల్ల పచ్చిమిర్చి కారం సరిపోదు. కొంచెం కారం ఘాటుగా కూడా తగలాలి కాబట్టి నేను కారం కొంచెం బాగానే వేసుకుంటా. యాజ్ యూ విష్, మీ టేస్ట్ ప్రకారం మీరు ఎలా తింటే అలా వేసుకోండి. సో ఇది కారం. ఈ తీసి పెట్టుకున్నాను కదా కొబ్బరి పాలు, ఇది ఆల్మోస్ట్ లైక్ 200 ml ఉంటుంది అనుకోండి కొబ్బరి పాలు చిక్కగా తీసినవి.
సో ఇవి వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ చింతపండు పులుసు, ఇది కూడా నేను కొంచెం చిక్కగానే తీసుకున్నాను. లైక్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి తీసుకున్న పులుసు ఇది. సో ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో వేసేసుకొని ఈ 3 కలిపేసి పెట్టుకుందాం మనం. ఇంక ఇది అది బాగా మగ్గిపోయాక, టమాటో మగ్గిపోయాక ఇది వేసేసుకొని దగ్గరికి అవనివ్వడం కర్రీ. ఇంకా అంతే, సింపుల్, ఇట్స్ డన్. చెప్పాను కదా, ఇది కుకింగ్ టైం 1 అవర్ పెడితే అవన్నీ రెడీ చేసుకోవడానికి ఇంకో 1 అవర్ పడుతుంది. సో అలా మాట్లాడుతూ ఏ టీవీ చూస్తున్నాం, ఆకులు వలిచేసుకొని ఆ వెల్లుల్లిపాయలు వలిచేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఈ కొబ్బరి పాలు చేయడం ఇవే కొంచెం టైం టేకింగ్ అంతే. ఇదిగో టమాటో కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. సో ఒకసారి కదిపేసి సాఫ్ట్గా ఉడికిపోవాలి టమాటో కూడా. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఆల్మోస్ట్ ఆ 2 కలిపి ఒక 300 ml దాకా ఉంటుంది. అంటే వాటర్ ఏ క్వాంటిటీ లాగా చెప్తున్నాను మీకు, ఒక 300 ml క్వాంటిటీ దాకా ఉంది. ఇది వేసేసుకుందాం ఇందులో. ఇలా వేసుకొని కదిపేసుకుందాం. వేసుకున్నప్పుడు కొంచెం మనం పల్సగానే వేసుకుందాం, ఎందుకంటే ఇది ఉడకాలి కదా. ఉడికిన తర్వాత కొంచెం మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి, లూజ్ ఉండకూడదు, చిక్కగా ఉండకూడదు. సో ఇంకొంచెం వాటర్, గిన్నె కడుగు నీళ్ళు ఇవి కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా. సో ఇలా వేసుకుందాం, వాటర్ కొంచెం మునిగేలాగా. ఇప్పుడు ఇది దగ్గరికి అవనిద్దాం మనం. మూత పెట్టేసుకొని కొంచెం ఒక 5 minutes దాన్ని బాయిల్ అవనిద్దాం. ఆ తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది చూసుకొని. మరీ జారుడుగా అంటే చారులా ఉండకూడదు, అలాగని పప్పులాగా గట్టిగా అయిపోకూడదు. సెమీ మోడరేట్గా ఉండాలి. అండ్ ఈ శారీ వచ్చేసి వెరీ ఓల్డ్ శారీ, మోర్ దాన్ 12-13 years అయి ఉంటుంది నేను కొనుక్కొని. సేమ్ ఆ మునీశ్వర్ అని చెప్పాను కదా, ఆయన దగ్గర తీసుకున్న శారీయే. సమ్ ఫ్యాన్సీ శారీ, బట్ దీనికి వచ్చి ఈ కలంకారీ, ప్యూర్ కలంకారీ కాటన్ ఇది. ఆ కలంకారీ బార్డర్ని ఇలా ఇచ్చారనమాట, అటాచ్ చేశారు ఇక్కడ కలంకారీ. అదే సేమ్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది. సో 2 బ్లౌజెస్ వచ్చినాయి ఈ శారీకి. ఇన్ని ఇయర్స్ అయిపోయినా నేను దీన్ని ఆల్మోస్ట్ బాగానే ఒక 20-30 times కట్టుంటాను. ఆల్ ఓవర్ ద ఇయర్స్ కట్టుంటాను. బట్ ఎప్పుడు నేను చేసేది ఏంటంటే, ఎలాంటి శారీనైనా రోలింగ్ వేస్తాను. ఊరికే వాష్ చేసేయకుండా రోలింగ్ వేస్తే శారీ కొంచెం కాస్ట్లీ దావనియండి, కొంచెం తక్కువ దావనియండి, ఏదైనా మెయింటెనెన్స్ని బట్టే కదా బాగుంటుంది క్లాత్. మనం ఒక్కొక్కసారి 10,000 శారీ కూడా రంగులు పోతుంటాయి, వెలిసిపోయినట్టు అవుతుంది మన వాషింగ్ వల్ల. సో రేట్ని బట్టి ఏముండదు, మనకు ఆ క్లాత్ని మనం మెయింటైన్ చేసి మనం క్యారీ చేసే విధానంలో ఉంటుంది. సో ఇదైతే 15 years ఓల్డ్ అయినా శారీ ఇంకా బాగానే ఉంది కదా. సో ఉంచేసాను, ఇంకొక 1-2 సార్లు కట్టేసి తీసేస్తాను దీన్ని. ఇంకా ఇది ఆల్రెడీ మీరు రీల్స్లో చూసుంటారు, 1-2 సార్లు వేసుకున్నాను. సో అది శారీ గురించి అయితే. ఇది మునీశ్వర్ అని కింద ఆయనకి ఇప్పుడు కొత్తగా ఇన్స్టా ఐడి పేజ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఆ ఇన్స్టా ఐడి లింక్ ఇస్తాను, ఆయన కాంటాక్ట్ ఇస్తాను. మీరు ఆల్రెడీ చాలామంది కాల్స్ చేస్తున్నారంట, ఆయన చెప్పారు, నిన్న వచ్చారు. సో అలాగే చూడండి, మంచి శారీస్ దొరుకుతాయి ఆయన దగ్గరికి, మీరు తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే మేబీ ఆయన ఇంటికి కూడా తీసుకొచ్చి ఇవ్వచ్చు. సో కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఒకసారి మన పులుసు ఏమైందో చూసేద్దాం. కొత్త ఉడుకుతుంది చక్కగా, చేపల పులుసులాగా ఉడుకుతుంది. బట్ చేపల పులుసు కన్నా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఒక్కసారి చేసుకొని తినండి. ఇది ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. అండ్ ఒకటి ఏంటంటే, ఈ పులుసు ఇప్పుడు చూడడానికి మనకి కొంచెం పల్చగా అనిపిస్తుంది, బట్ చిక్కబడిపోతుంది, కొబ్బరి పాలు వేసాం కదా. సో అందుకే కొద్దిగా సెమీ లిక్విడ్గా ఉన్నట్టే ఆపేసుకోండి, అది మీకు తర్వాత కరెక్ట్గా ఉంటుంది. లేదంటే దగ్గరికి అయిపోయి చిక్కగా అయిపోయినట్టు అవుతుంది. సో ఇది ఇంకొక 5 minutes ఉంచి నేను ఆపేస్తాను. దుర్గా రెడీగా వెయిట్ చేస్తుంది అక్కడ, ఇంకెప్పుడు వండుతారు, ఎప్పుడు పెడతారని. సో ఐ థింక్ ఐ కెన్ స్టాప్ దిస్. ఒకసారి చూడండి, కలిపాక ఒకసారి చూపించు. సో ఈ స్టేజ్లో నేను ఆపేస్తున్నాను. చూసారా, మెంతికూర, వెల్లుల్లిపాయలు, ఇలా ముద్దకి 2-3 వెల్లుల్లిపాయలు వస్తే బాగుంటుంది. ఇంకా దీన్ని ఆపేస్తాం. అన్నం పెట్టుకో ప్లేట్లో.
ప్రసాదం పెట్టుకుంది, ప్రసాదంలాగా తింటుంది అన్నం. అన్నీ ఎలా ఉన్నాయో వేడి వేడిగా తిని చెప్పాలి నాకు. చెప్పేలా ఉందో అలాగే తినాలి. ఏం తగ్గింది? ఏం తగ్గలేదు. ఇంకేమన్నా వెయ్యాలా? అసలు ఉప్పు, సరిపోయినాయి, కారం, సరిపోయింది, పులుపు, తెలుస్తుంది, ఆ తీపి, కొంచెం కొబ్బరి పాలు తీపి సరిపోయినాయి అన్నీ. అన్నీ సరిపోయినాయి. నచ్చిందా? వీడియో కోసం చెప్తున్నావు, నిజం చెప్తున్నావు? నిజం చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. నిజంగానే చెప్తానండి, నిజంగా? బాగలేదని చెప్పారు. సరే ఓకే, ఎంజాయ్, నీ పులుసు ఎంజాయ్. అదండి సంగతి, మన మెంతికూర పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలా వేడివేడిగా తిని చూడండి. వేడివేడిగా అన్నం వండుకొని వేడివేడిగా తినేసి వండుకొని నాకు ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఎవరికి నచ్చింది, ఎవరికి నచ్చలేదు. ఇంకా మీరు ఏమన్నా ఇలాంటివి ట్రై చేస్తే ఎలా ట్రై చేస్తారు అన్నది కూడా చెప్పండి. దీంట్లో ఇంకేం యాడ్ చేయొచ్చు అని నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ మెంతికూర పులుసు రెసిపీ అయిపోయింది. తప్పనిసరిగా వీడియో కనుక నచ్చితే, అంటే ఈ రెసిపీ నచ్చితే, మీకు బాగా అర్థమై ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఒక కమెంట్ చేయండి. అండ్ ఎవరికన్నా షేర్ చేయాలనిపిస్తే షేర్ కూడా చేసి ఎప్పుడులాగానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా 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 మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పటికైతే సెలవు తీసుకుందాం మరి. ఓకేనా? టడా.